హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. పప్పు నానబెట్టి రుబ్బి పూర్ణం ప్రిపేర్ చేసే పని లేకుండా, మైదా అస్సలు వాడకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో చాలా ఈజీగా అయిపోయి గంటల తరబడి చాలా చాలా సాఫ్ట్గా ఉండి నోట్లో ఇట్లే కరిగిపోయే మెత్తటి నేతి బొబ్బట్లు ఒక స్పెషల్ రెసిపీని ఇవాళ మనము తెలుసుకుందాం. ఓసారి స్పెషల్ రెసిపీని ట్రై చేసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకోసం ముందుగా 1.5 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా ఉప్మా రవ్వను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా శనగపిండి. వీటన్నింటినీ వేసుకోవడం వలన మనకి పై లేయర్ అనేది బ్లాండ్గా లేకుండా ఉంటుంది. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వీటన్నిటిని వేసుకొని ఒకసారి ముందుగా బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కానీ లేదా మరీ సాఫ్ట్గా కానీ కాకుండా సెమీ సాఫ్ట్ డవ్ అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఇంత సాఫ్ట్గా అయితే డవ్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మనము 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ముందుగా 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ అంతా పిండిలోకి బాగా అబ్జర్వ్ అయ్యేలాగా ఒకసారి బాగా నీట్ చేసేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఈ ముందు వేసిన ఆయిల్ పూర్తిగా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మరొకసారి నీట్ చేసేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలాగా బాగా మసాజ్ చేసుకుంటూ పిండిని కనుక మనం నీట్ చేసుకున్నట్లయితే పై లేయర్ అనేది చాలా చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు 1 టీ స్పూన్ అంత ఆయిల్ని పైన ఒకసారి బ్రష్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 15 నిమిషాలు పక్కన ఉంచితే సరిపోతుంది. స్టఫింగ్ కోసం ప్యాన్లోకి 1 కప్పు వరకు వేరుశనగ పప్పును తీసుకోవాలి. 5 నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా వేయించేసుకొని ఆ తర్వాత చల్లార్చి పైన ఉన్న పొట్టును తీసేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. పొట్టు తీసిన వేరుశనగ పప్పుని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ముందుగా కాస్త బరకగా గ్రైండ్ చేసేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, సో మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్ అనమాట. ఇలా ఒకసారి గ్రైండ్ చేసేసుకొని తీసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు నుంచి 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తీపి అనేది మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. 1/2 కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలాగా పొడిగా చేసుకొని వేసుకొని ముందుగా వేరుశనగ మిశ్రమంతో మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన బెల్లం తురుమును కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా యాలకల పొడిని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. అలాగే మీ దగ్గర జాజికాయ ఉన్నట్లయితే దాన్ని కూడా 2 పించుల వరకు ఇక్కడ ఇలా తురుముకొని వేసుకోవాలి. జాజికాయ వేయడం వలన పోలీలకి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకుండా పల్స్ మోడ్లో పెట్టుకొని నేను చూపించే విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి మిశ్రమం అయితే పొడి పొడిలాడుతూ వచ్చిందనమాట. ఇదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. 1/2 కప్పు బెల్లం తీసుకొని నేను చెప్పినట్లు కనుక కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే ఇలాగ పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. స్టఫింగ్ రెడీ అయిపోయింది. అలాగే మన డవ్ కూడా రెస్ట్ తీసుకొని రెడీగా ఉంది. ఇప్పుడు మనము పోలీలు ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోదాం. ఒక్కసారి పిండిని బాగా కలిపేసుకొని మనకు కావాల్సిన సైజులో ఒక చిన్న పిండి ముద్దని తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. పిండిని ఇలా కలుపుకుంటే మనకి పోలీలు అనేవి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు చపాతీ పీట పైన కాస్త గోధుమ పిండిని చల్లేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న పిండి ముద్దను ఉంచుకొని ఇలా వేళ్లతోనే కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు మనము రెడీ చేసి ఉంచిన స్టఫింగ్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కంప్లీట్గా సీల్ చేసేసుకోవాలి. స్టఫింగ్ని కొంచెం లోపల వైపు కనుక్కుంటూ ఇలా కంప్లీట్గా సీల్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని తీసేయాలన్నమాట. ఇప్పుడు మరి కాస్త గోధుమ పిండిని చల్లేసుకొని ఈజీగా అయితే మనము పోలీలని రోల్ చేసుకొని తీసుకోవచ్చు. పిండి అనేది మనకి సాఫ్ట్గా ఉండడం వలన అసలు ఎక్కువగా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఎంత ఈజీగా అయితే మనం రోల్ చేయగలుగుతున్నామో. చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఈజీ. మరీ పలుచగా కాకుండా కొంచెము థిక్గా ఉండే పోలీని అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ కదా. సో మనం వీటిని వేడి పెనం పైన వేసేసుకొని రోస్ట్ చేసేసుకుందాము. ఒకవైపు కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత రెండో వైపుకు మనము ఫ్లిప్ చేసుకోవాలి. పోలీలని ఎప్పుడూ కూడా నెత్తితో వేయించుకుంటేనే చాలా చాలా రుచిగా ఉంటాయి. మీకు ఎంత ఇష్టమైతే అంత గీని ఇక్కడ లిబరల్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా నెయ్యిని వేసేసుకొని ఈ వైపు కూడా కాస్త వేగనిచ్చి ఆ తర్వాత రెండో వైపుకు ఫ్లిప్ చేసుకుందాం. పోలీని 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ నెయ్యిని అప్లై చేసుకుంటూ దోరగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి పోలీ అనేది ఎంత ప్లఫీగా వస్తుందో. సో నెయ్యిని అప్లై చేసేసుకొని అటు ఇటు తిప్పేసుకొని కాల్చేసుకొని తీసేసుకోవడమే. ఎన్ని గంటలైనా ఈ పోలీలు చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. తీస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో. సో అలాగే అన్నిటిని ప్రిపేర్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన అద్భుతమైన వేరుశనగ పప్పు పోలీలు రెడీ అయిపోతాయి. నేతితో సర్వ్ చేసుకుంటే భలే యమ్మీగా ఉంటాయి. గంటలు గడిచిన మృదువుగా ఉండే ఈ మహారాష్ట్ర స్పెషల్ అయిన షేంగ్దానా పోలీని ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో తప్పకుండా ట్రై చేయండి.